అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు. దయచేసి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకోండి. నీతో చుంబనమే 49వ భాగం. రచయిత సునందారావు గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? పాపం వాళ్ళని కింద పడేసి కొట్టిందే కాక, ఆట వస్తువులని లాక్కెళ్ళిపోతూ, ఇప్పుడెవడు ఆడతాడో ఆడండ్రా అని నవ్వుతుంటే నాకు కోపం వచ్చింది. అందుకే ఈ నాయక్కి బుద్ధి చెప్పాలి అని అనుకోని కొట్టానని ఏమాత్రం తడబడకుండా చెప్తున్నా. మనవడిని చూసి మురిసిపోతుంది గంగ. విన్నారా? తప్పు నీ కొడుకు దగ్గర పెట్టుకొని, నా మనవడిని తప్పు చేశాడు అని చెప్పడానికొచ్చావా రాణిగోరు? అని వెటకారంగా చెప్తూ మనవడిని దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తుంది. అమ్మా! నీ గారాబం వల్లే వాడిలా తయారవుతున్నాడు అని తల్లిని కోప్పడి కన్నయ్య, బాలు ఏదైనా తప్పు చేస్తే స్కూల్‌లో టీచర్స్‌కి చెప్పాలి కానీ ఇలా కొట్టొచ్చా? రూపి కొడుకు మీద చెయ్యెత్తబోతున్న రూపి తండ్రి పిలుపుకి ఆగిపోతుంది. చెయ్యి చాపడంతో తాత దగ్గరికి పరిగెత్తుకెళ్ళిన కన్నయ్యని ఎత్తుకొని, నా మనవడు ఎప్పుడూ తప్పు చేయడు. జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. రాణి, నీ బిడ్డడి గురించి ఈ తండా మొత్తం తెలుసు. మొదట నువ్వు నీ కొడుకునికి బుద్ధి పెంచడం నేర్చుకో. తర్వాత నా మనవడి బుద్ధి గురించి మాట్లాడదాం. భరావత్ నాయక్ మాటలకి రాణి మరో మాట మాట్లాడలేక వెళ్ళిపోతే, మా మంచి తాత అని ఆయనకి ముద్దులు పెడతాడు బుడ్డోడు. మేరీ చోటీ నాయక్ అని ఆయన కూడా మనవడికి 4 ముద్దులు పెట్టడంతో సరిపోయింది. బాపు నువ్వు కూడా ఆయికు తోడుపోయావా అని అలుకగా చెప్తుంది రూపి. వీడిని మా చేతులతో బయటకు తీసి నీకు ప్రసవం చేశాం. మరి మా చోటీ నాయక్ గురించి మాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అని గంగ కూడా మనవడిని ముద్దు చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపంగా అక్కడున్న తట్ట పట్టుకుని బయటికి పోతుంది రూపి. తాత, అమ్మ అలిగినట్టుంది మన మీద. అమ్మ అలక తామరాకు మీద నీటి బొట్టు లాంటిది ఎక్కువసేపు నిలవదు అని నవ్వు వస్తూ ఆయనతో పాటు తెచ్చిన చాక్లెట్‌ని మనవడికి ఇస్తారు భరావత్ నాయక్. అక్కడున్న తండా ఆడవారితో కలిసి అడవుల్లో పెంచుతున్న కాయగూరలు కోస్తూ మాటలు కలుపుతుంది రూపి. రూపి, నీ బిడ్డడు పుట్టి 3 ఏళ్ళు దాటింది కానీ నీ మొగుడు ఒక్కసారి కూడా రాలేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అంటూ నువ్వు మీ అమ్మ చెప్తూనే ఉంటున్నారు కానీ అతగాడిని ఒక్కసారి కూడా తండాకి తీసుకొచ్చి చూపించలేదు అని అడుగుతుంది ఓ మధ్య వయసు ముసలి. అప్పటి వరకు వారితో మాట్లాడుతున్న రూపి మాటలు వారి ప్రశ్నకు ఆగిపోతే చిన్న నవ్వు నవ్వి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది రూపి. ఎందుకే కనిపించిన ప్రతిసారి ఆ పిల్లని ఆ ప్రశ్న అడిగి బాధపెడతావు? ఇప్పుడు నీకు ఆ పిల్ల ముగ్గురితో పనేంటి? అడుగుతుంది మరో ముసలిబామ్మ. అదేంటే గట్లా అడుగుతావు? నాకేమైనా పిల్ల మీద కోపం ఉంటుందా ఏంటి బాధ పెట్టడానికి? మంచి పిల్ల. బడిలో పంతులమ్మల పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ కొడుకుని పెంచుకుంటోంది. ఆ బరావత్ గంగలకి పిల్లలు లేకపోవడంతో ఈ పిల్ల వచ్చిన దగ్గర నుంచి కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. అంత మంచి పిల్ల మీద బరావత్ నాయక్ కన్ను పడింది. పాపం ఆ పిల్ల ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా ఎత్తుకుపోదాం అన్నట్లుగా వాడు చూస్తున్నాడు. వాడు తండాకు వచ్చేది నెలకొకసారి అన్నా 2 రోజులు ఆ పిల్లని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో తండా మొత్తం తెలిసిన విషయమే కదా! వాడు మన తండాకే కాదు చుట్టుపక్కల ఉన్న 4 తండాల్లో బలవంతుడు. వాడిని ఎదిరించి నిలబడగలిగే వాడు ఇప్పటి వరకు ఎవరూ లేరు. అందుకే అలాంటి మంచి పిల్ల జీవితం చూస్తూ చూస్తూ ఇలాంటి రావణుడి చేతిలో పాడవడం ఇష్టం లేకే అలా అడుగుతున్నాను. అంతేకాని కోపంతో కాదు. హ్మ్. ఇప్పటికైనా ఆ పిల్ల మొగుడు ఎక్కడున్నాడో కానీ వచ్చి ఆ పిల్లని తీసుకెళ్తే కానీ ఆ పిల్లకి వాడి నుంచి తప్పించుకోలేదు. లేదంటే ఎన్నాళ్ళని వాడి నుంచి తప్పించుకోగలదని బాధగా చెప్తుంది ఆ ముసలి బామ్మ. అమ్మ, నువ్వెందుకు తల్లి వెళ్ళడం? మీ ఆయి వెళ్లి తీసుకొస్తుంది కదా! బాబు, అమ్మ మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతోంది. అలాంటిది అంత దూరం నడవాలంటే అమ్మకి ఇబ్బందే కదా! అందుకే నేను వెళ్తున్నాను. అయినా అయినా నేను వెళ్తే ఏమైంది బాబు? నవ్వుతూ అడుగుతుంది బరావత్ని. నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని నీకు తెలుసు కదమ్మా! ఇంకా వాడు రావడానికి 3 రోజులు టైం ఉంది కదా నాన్న! వచ్చాక అప్పుడు జాగ్రత్తగా ఉంటాను. వంటయింది. అందరం తిందాం రండి అని చెప్పి కొడుకు కోసం వెళ్తుంది రూపి.
కన్నయ్య చీకటి పడుతుంది కదా! నాన్న వెళ్దాం. మళ్ళీ రేపు ఆడుకుందాం అని చెప్పి కొడుకు చేయి పట్టుకొని గుడిసె లోపలికి తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. సిద్ధు ఇప్పటికే చాలా సార్లు ఆ కొండ ప్రాంతం మొత్తం వెతికాము. ఎక్కడ మధు పడిన ఆనవాళ్ళు కానీ చివరికి తన అని చెప్పలేక ఆగిపోతాడు అజయ్. లేదు అజయ్, ఇప్పటి వరకు మనం పోలీసుల మీద భారం వేసి వెతికే పని వారికి అప్పగించాం. నాకెందుకో వాళ్ళు సరిగ్గా వెతికారని అనిపించలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొండ కింద ప్రాంతంలో కొన్ని తెగల బంజారాలు ఉంటున్నారట. వారిని వెళ్లి కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియొచ్చు. ఒకవేళ మధు లోయలో పడిపోయి తన వాళ్లకు దొరికిందేమో అనిపిస్తుంది. ఒకవేళ తను బ్రతికే ఉంటే ఖచ్చితంగా మధు బ్రతికే ఉందని చెప్పి అజయ్ మాటలు వినిపించుకోకుండా ఒంటరిగా కారులో బయలుదేరుతాడు సిద్ధు. ఉదయమనగా వెళ్ళిన సిద్ధు కిందున్న లోయ ప్రాంతానికి వెళ్ళేసరికి సాయంత్రం అయి చీకటి పడుతుంది. చుట్టూ చెట్లు తప్ప ఏవీ కనిపించడం లేదు అతనికి. ఆ కొండ ప్రాంతంలో లైట్స్ కూడా లేకపోవడంతో కార్ లైట్ వెలుగులో ముందుకు వెళ్ళడం కానీ, తిరిగి వెనక్కి వెళ్ళడం కానీ సేఫ్ కాదు అనుకున్న సిద్ధు కార్ దిగి చుట్టూ చూస్తాడు. అప్పటికే సమయం రాత్రి 7 గంటలు అవడంతో చుట్టూ చెట్లు ఉండడం, పైగా అడవి ప్రాంతం కావడంతో చీకట్లు ముసురుకొని వెన్నెల వెలుగు తప్ప ఏవీ కనిపించడం లేదు. దగ్గరలో కొన్ని పూరిపాకలు కనిపిస్తూ ఉండడంతో కార్‌ని ఓ పక్కన పార్క్ చేసి అటువైపు వెళ్తాడు. చీకట్లో నడుచుకుంటూ వస్తున్న సిద్ధుని చూసి ఓ ముసలాయన కంటి చూపు ఆనక కంటిపై అరచెయ్యి మూత వేసినట్టుగా పెట్టి చూస్తూ ఇదిగో బాబు ఇలా రా అని దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేసి పిలుస్తాడు. ఏ ఊరు మనది? చూస్తుంటే మా తండా వాళ్ళ లేవే. ఎవరి కోసం వచ్చావు? ఏం పని మీద వచ్చావు? అనే వివరాలు అడుగుతూ చుట్ట బయటకు తీసి వెలిగిస్తాడు. అదే చుట్టకి ఉన్న నిప్పుకి పాకెట్‌లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించుకున్న సిద్ధు పని మీద ఇటువైపు వెళ్తూ చీకటి పడిందని ఇక్కడ ఆగాను పెద్దయ్యా అని చెప్పి పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుంటూ ఇక్కడ ఈ రాత్రికి ఉండడానికి వసతి ఏమైనా దొరుకుతుందా పెద్దాయనా అని అంటాడు. చూసావు కదా బాబు, అది చిన్న తండా. ఇక్కడ మేముండడానికి మాత్రమే పూరి గుడిసెలు వేసుకొని అడవుల్లో దొరికే కాయలు, కూరగాయలని దగ్గరలో ఉన్న టౌన్‌లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం మేము. మేం పేదవారమే కానీ ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించే సంప్రదాయం ఉంది బాబు మాకు. మా ఇంట్లో నేను, మా ఇంటావిడ ఉంటాం. ఈ పూటకి నువ్వు మా ఇంట్లోనే ఉందువులే బాబు అని చెప్పి ఏమే ఓ పాలిటొచ్చుకో అని భార్యని పిలుస్తాడు ఆ పెద్దాయన. ఏందయ్యా పిలుస్తున్నావు? బువ్వండుతున్నాను కదా అని కోపంగా అరుస్తూ దగ్గరికి వచ్చిన ఆవిడకి సిద్ధు కనిపించడంతో ఎవరు బాబు నువ్వు అని గడ్డం కింద చేయి పెట్టి అడుగుతుంది. ఏమి ఈ అబ్బాయి రాత్రికి మన ఇంట్లోనే ఉంటాడు కానీ బువ్వ కాస్త ఎక్కువ వండి కాస్త పులుసు కూడా ఎక్కువ పెట్టు అని చెప్పడంతో చీకట్లో సరిగ్గా కనిపించని సిద్ధు ముఖాన్ని కాసేపు కళ్ళు పరికించి చూసి అలాగే అయ్యా అని వచ్చిన దారిని పక్కనే ఉన్న పొయ్యి దగ్గరికి మెల్లిగా నడుస్తూ వెళ్తుంది ఆ ముసలావిడ. ఊరి గుడిసె పక్కనున్న వసారాలోకి సిద్ధుని తీసుకెళ్లి వాల్చి ఉంచిన నులక మంచం చూపించి ఈ రాత్రికి ఇక్కడే పడుకో బాబు. చల్లగాలికి బాగా నిద్ర పడుతుంది. స్నానం చేస్తానంటే పక్కనే తొట్టుంది. అందులో నీళ్లున్నాయి చెయ్యి అని చెప్పి ఆయన పంచొకటి, తువ్వాలొకటి తెచ్చి సిద్ధుకిస్తాడు. అప్పటికే ఉదయం నుంచి జర్నీ చేసి ఉండడంతో చిరాగ్గా ఉండి అవి తీసుకొని తొట్టి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ పంచని కష్టంగా కట్టుకుని నులక మంచం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. సిద్ధు మంచం ఎదురుగా ఉన్న మరో నులక మంచంపై పడుకొని ఉన్న పెద్దయ్య అని పిలిచి ఆ తండా గురించి వివరాలు అడుగుతూ మాటలు కలుపుతాడు సిద్ధు. సిద్ధు అడిగిన వాటన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పిన పెద్దాయన్ని చూస్తూ మీరిద్దరే ఉన్నారు. మీకు పిల్లలు లేరా అని అడుగుతాడు. ఆ వయసులో కూడా ఇద్దరు కష్టపడ్డం చూడలేక సిద్ధు మాటలకి అప్పుడే భూపతింద్రుడు రండి అని పిలవడానికి వచ్చిన పెద్దావిడ ఎందుకు లేరు బాబు, పేరుకి 10 మంది పిల్లలున్నారు మాకు. కానీ పెరిగి పెద్దయ్యాక అందరూ ఇక్కడ ఇదే తండాలో సరైన వస్తువులు లేకపోవడంతో బ్రతకలేక తలో దిక్కు వెళ్లి పట్టణాల్లో స్థిరపడ్డారు. మేము మాత్రం ఉన్న ఊరిని, పుట్టిన ప్రాంతాన్ని వదలలేక ఇక్కడే పాతుకుపోయి బ్రతుకుతున్నాం. వారి మాటల్లోని బాధ తెలుస్తుంటే అక్కడి నుంచి వెళ్ళాక వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకుంటాడు సిద్ధు. పెద్దాయన ఇక్కడ గడిచిన 2, 3 ఏళ్లలో ఎవరైనా కడుపుతో ఉన్న అమ్మాయి ప్రమాదవశాత్తు ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అసలు విషయం అడుగుతాడు. కాసేపు ఆలోచించిన పెద్దాయన మా తండాలో అయితే ఎవరు అలా రాలేదు బాబు. మీరింకా ముందుకు వెళ్తే మరో 3 తండాలు ఉన్నాయి బాబు. బహుశా అక్కడ వారికేమైనా తెలుసేమో అడగండి. కానీ మీరు బాధపడినట్టు ఒక్క విషయం బాబు. కొండ మీద నుంచి కిందకి పడ్డ వారెవరూ దాదాపుగా బ్రతికే అవకాశం లేదు. అలా ఇప్పటి వరకు అలాంటి వారిని వెతుక్కుంటూ ఆశగా చాలామంది ఇక్కడికొచ్చారు కానీ ఎవరికీ కనీసం వారి ఆచూకీ కానీ శవాలు కానీ దొరికింది లేదు బాబు
నేను పుట్టినప్పటి నుంచి గడిచిన 50 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. మేమంతా కొడిచే అడవి తల్లి వాళ్ళని బలి తీసుకొని వలలో కలిపేసుకుంటుందని మా అందరి నమ్మకం. అందుకే అలా వచ్చిన వారు బాధపడకుండా, వాళ్ళు బ్రతికే ఉండుంటారని ఆశ పెట్టకుండా అమ్మ తన బిడ్డలని తనలో ఐక్యం చేస్తుందని వారికి నచ్చచెప్పి పంపిస్తాం. పెద్దాయన మాటలకి అప్పటి వరకు ఏమూలో ఆశ ఉన్న సిద్ధుకి మధు ఇక బ్రతికి ఉండే అవకాశం లేదేమో అనిపిస్తుంటే ఎప్పటిలాగే అతని మెదడు చెప్పిన మాటల్ని మనసు నమ్మదు. భారంగా మారిన మనసుకు ఈసారి ఆ చల్లగాలి కూడా ఊరటని ఇవ్వకపోతుంటే ఏవయ్యో! బువ్వయింది తిందురు రండి అని ముసలవ్వ పిలుపుకి రా బాబు కాసింత ఎంగిలి పెడదు అని పిలుస్తాడు ఆ పెద్దాయన. లేదు తాత నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్లి తినండి అని పైకి లేచి ముందుకు వెళ్ళబోతున్న సిద్ధు ముందుకెళ్ళి నిలబడుతుంది ముసలవ్వ. నాను వంట చేస్తే వండిన బువ్వ ఒక్క మెతుకైనా వృధా పోవడానికి నేను ఒప్పుకోను. ఇయాల నీకోసం నాను 2 పిడికిల బియ్యం నూక ఎసట్లో ఏసి వండినాను కదా! ఇప్పుడు నాను తినను అంటే ఒగ్గేదే లేదు అని సిద్ధు చేతిని పట్టుకొని కింద పరిచిన చాప మీద కుదేస్తుంది ముసలవ్వ. ఆ విషయం ముందే తెలిసిన పెద్దాయన సిద్ధు పక్కన కూర్చొని బాబు మా ఇంటావిడ అసలే రాక్షస జాతికి చెందింది. ఓ మాటంటే జరిగి తీరాల్సిందే. అందులోనూ పిడికెడు బువ్వ మిగిల్చావంటే సద్ది మిగిలిందని నన్నే 2 రోజులు పస్తులు పడుకోబెట్టింది నా ఇల్లాలు. కాబట్టి ఏ ఆలోచన మనసులో పెట్టుకోనియక ఇయాల్టికి పెట్టింది తిని బుద్ధిగా మంచంపై చల్లగాలికి కొరుకుతీ అని చెవిలో చిన్నగా చెప్పి పెట్టే అని ఆవిడ వైపే చూస్తాడు. ఓయబ్బో! పెట్టేదాకా కూడా ఆగలేకపోతున్నాడమ్మా ముసలోడు అని చిరుకోపంగా చెప్పి చెరువు కంచెలో జొన్న సంగటి పెట్టి కోడిచారు పోస్తుంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్లో, లేదంటే ముసలవ్వ చేతి వంట రుచి నచ్చడంతోనో సిద్ధు కాదనకుండా కడుపు నిండా తిని వాళ్ళ ప్రేమకు మనసు నింపుకుంటాడు. మధు ఆలోచనలతోనే మంచంపై వాలిన సిద్ధుని చూసి బాబు నా మాటలతో మీ మనసు నొచ్చుకునేలా చేశానని అర్థమైంది. కనిపించకుండా పోయిన అమ్మాయి మీ ఇంటావిడేనా? హ్మ్. అని ఊరుకుంటాడు సిద్ధు. అప్పటికే మధు గురించిన ఆలోచనలతో అతని కళ్ళు నీళ్లతో నిండుకుంటే వాటిని కంటి గడప దాటని రానీయక కళ్ళని గట్టిగా మూసేస్తూ చీకట్లో కూడా వెన్నెల వెలుగు సిద్ధు ముఖంపై పడుతుంటే అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంటే పెద్దాయన గుండె చివుక్కుమంటుంది. బాబు మీకిందాకో విషయం చెప్పడం మర్చాను. మా ప్రేమదేవత తన కడుపున దాచుకునేది పాపాలు చేసిన పాపుల్నే కానీ మంచి మనసున్నోళ్ళని కాదు. నాకీ చుట్టుపక్కలున్న మిగిలిన 3 తండాలు బాగా తెలుసు. రేపు మీతో పాటు నేను కూడా వచ్చి మీకు నాకు తోచిన సాయం చేస్తాను. మీరేం దిగులు పడకండి బాబు అని సిద్ధు బాధకి ఉపశమనం కలిగించడానికి మాటని ముందు రాయాలని చూస్తాడు ఆ పెద్దాయన. మధు ఆలోచనలతోనే ఆ రాత్రి గడిపిన సిద్ధు ఉదయాన్నే సూర్యుడి తొలి జాము వెలుగు రేకులు ముఖంపై ప్రసరిస్తుంటే మెల్లిగా కళ్ళు తెరవాలని చూసి అది సాధ్యపడక కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకొని లేచి కూర్చుంటాడు. అప్పటికి గేదెలకి మేత వేస్తూ పెద్దాయన ఉంటే పొయ్యి వెలిగించి ఏదో పొగలు కక్కేలా వండుతున్న ముసలవ్వ కనిపిస్తుంది. మంచం దిగి ఒళ్ళు విరుచుకుంటూ బావిలో నీళ్లు తోడుతున్న పెద్దాయన చేతిలో చేద తీసుకొని నీళ్లు తోడి బర్రెల ముందున్న కుడితి నీళ్ళలో వంపి మరో బిందె నిండుగా తెచ్చి వంట కోసం ముసలవ్వ ముందు పెడతాడు. బాబు మీరు చూస్తుంటే పెద్దింటి వారిలా ఉన్నారు. మీకెందుకు ఇవన్నీ అని పెద్దాయన ఆపాలని చూసిన చిన్న నవ్వుతూ నేను మీ బిడ్డలాంటోడిని పెద్దయ్య అని వారిని వాదిస్తాడు సిద్ధు. అంతలో అక్కడికొచ్చిన కుర్రాడు ఓ ముసలయ్య మీకోసం రూపీ ఇదిగో ఇవి పంపిందని వారి చేతిలో నూలుతో అల్లిన స్వెటర్స్‌తో పాటుగా అడవుల్లో దొరికే కొన్ని రకాల పండ్లు పెడతాడు. రూపీ కొత్తగా వింటున్న పేరుకి ఎవరావిడ అన్నట్టుగా పెద్దాయన వైపు చూస్తాడు. రూపీ అంటే రూపావతి అని మా గ్రామ దేవత పేరు బాబు. ఈ చుట్టుపక్కల ఉన్న 4 తండాల్లో వరకి ఆమె పేరు సుపరిచితమే. చిన్న వయసైనా కానీ పెద్ద మనసున్న మంచి పిల్ల. 4 సంవత్సరాల నుంచి చదువులేని మా తండా వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉంటూ కొన్ని సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేసి ఆదుకుంది బాబు ఆ రూపీ అని చెప్తాడు పెద్దయ్య. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.